హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 111 గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇల్లు వచ్చేసి మనకి 111 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. దీని యొక్క డైమెన్షన్ అనేది మేము స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాము. అండ్ బిల్డర్ నెంబర్ అనేది మేము స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తామండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ అనేది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో వరంగల్ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 2.5 కిలోమీటర్స్ టు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి కౌశల్య ఎన్క్లేవ్ కొర్రెంలలో ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ చూపిస్తున్నామండి. ర్యాంప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ రోడ్ కంటే 1.5 feet హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ వేయించడం జరిగింది. సో ర్యాంప్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ పట్టీలతో వేశారు. అండ్ గేట్ అనేది మనకి చాలా స్టాండర్డ్గా చేయించడం జరిగింది. అండ్ గేట్కి ఉన్నటువంటి దిమ్మెలు అనేది చూడవచ్చండి. మంచిగా మనకి గ్రానైట్ పట్టీలు ఇక్కడ స్టిక్ చేసి మంచిగా ఇక్కడ చేయించడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి హౌస్ యొక్క బోర్ చూపిస్తున్నాము. ఇక్కడ ఫుల్గా సఫిషియెంట్గా వాటర్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం హౌస్కి సంబంధించిన సంప్ ఏరియా చూపిస్తున్నాము. సో ఈ హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 68 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. డైరెక్ట్గా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ చూపిస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. వాష్ ఏరియాలో వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాష్ ఏరియాలో వచ్చేసి మనకి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. సో 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి గ్రానైట్ తోటి మనకి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. సో మెయిన్ డోర్ చూసినట్లయితే మనకి పూర్తిగా వుడెన్ తోటి చేయించారండి. టేక్ వుడ్ తోటి చేయించినటువంటి డోర్ అండి. మంచి క్వాలిటీ వుడ్ తోటి చేయించినటువంటి డోర్ అండి. సో ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి పార్కింగ్ ఏరియాలో ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఫుల్ అట్రాక్టివ్ డిజైన్ వచ్చే విధంగా ఇక్కడ మనకి గోల్డెన్ పట్టి పెట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అట్రాక్టివ్ వుడెన్ వర్క్ అంతా గమనిస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాను. సో లోపల వచ్చి చూసినట్లయితే మనకి కంప్లీట్గా వైట్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అండ్ నార్త్కి డోర్ ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా ఇక్కడ మనకి షెల్ఫ్లు చేయించడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ చేస్తారండి. సో మంచి డిజైన్స్ వాడడం జరిగింది. అండ్ మంచి కలర్స్ వాడడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. సో డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్కి కలర్ చూడవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి చాలా మంచి డిజైన్ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేయించడం జరిగింది. అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. సో కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వర్క్ అంతా చూస్తున్నారు. అండ్ వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు. సో కంప్లీట్గా చూసినట్లయితే మనకి హాల్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా మనకి పెద్ద సైజ్గా రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ చూపిస్తాను. ఇటువైపు మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 bedrooms అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 68 లక్షలు చెప్తున్నారండి. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ ప్రైస్ అనేది నెగోషియేషన్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాను. సో మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ మనకి ఆ విండో ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి సజ్జా ప్రొవైడ్ చేస్తారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. సో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ అనేది మంచి మెటీరియల్స్ వాడారండి. లైక్ రెడ్ బ్రిక్స్ తోటి వాడారు. అండ్ రెడ్ బ్రిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ రివర్స్ హ్యాండ్ వాడడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసినట్లయితే మనకి వాల్కి చూసుకుంటే మనకి మంచి కలర్స్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. సో వాష్రూమ్లో వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ ఒక చిన్న విండో ఇవ్వడం జరిగింది. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నారండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి.
సో టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా మరొకసారి మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. హౌస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 68 లక్షలు చెప్తున్నారండి, నెగోషియేషన్ అవుతుంది. సో మేము జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తూ ఉంటామండి. డైరెక్ట్ మీరు బిల్డర్ దగ్గర మాట్లాడేసుకొని ఇక్కడ హౌసెస్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ఏమైనా ప్రమోట్ చేయాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో వచ్చేసి టెర్రస్ పైకి వచ్చానండి. సో టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా గమనిస్తే ఫుల్గా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ చాలామంది ఇక్కడ హౌసెస్ పర్చేజ్ చేస్తున్నారు అండ్ చాలామంది లీవింగ్ ఉంటున్నారండి. సో రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది. అండ్ వరంగల్ హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా 2.5 కిలోమీటర్స్ టు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఏరియా వచ్చేసి కొర్రెంల లొకేషన్లో కౌశల్య ఎన్క్లోవ్లో ఉంటుందండి. ఎవరైతే లో బడ్జెట్ హౌసెస్ చూస్తున్నారో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ సైడ్లో కనిపిస్తున్న వచ్చేసి ఇది కన్వెన్షన్ హాల్ అండి. సో నియర్ బై చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్ అండ్ సినిమా మాల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ టెంపుల్స్, సో అన్నింటికి దగ్గరలో ఉంటుంది అండ్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చండి. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.